Good morning, children. Today we will discuss about water from the lesson Air, Water and Weather. ఇందులో ఎయిర్ పార్ట్ మీరు చూడకపోతే దీని ముందున్న వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, క్లిక్ చేసి చూడండి. ఓకే, సో ఎయిర్ గురించి మనం నేర్చుకున్నాం. ఎయిర్ కాంపోజిషన్లో ఎయిర్లో ఏముంటాయి అనేది కూడా మనం తెలుసుకున్నాం. నౌ లెట్ us see about water. వాటర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ లైఫ్. ఎందుకని మన లైఫ్లో ప్రతి ఈవెంట్ డే ఫ్రమ్ ద బిగినింగ్ మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా అన్ని యాక్టివిటీస్ అన్ని పనులకి కూడా మనకి వాటర్ అనేది అవసరం అవుతుంది. వీ నీడ్ వాటర్ ఫర్ డ్రింకింగ్, వీ నీడ్ వాటర్ ఫర్ బాతింగ్ అండ్ క్లీనింగ్ అవర్ యుటెన్సిల్స్, క్లీనింగ్ అవర్ హోమ్, క్లీనింగ్ అవర్ కార్ అండ్ వెహికల్స్. ఓకే, సో వాషింగ్ క్లాత్స్, ఫర్ ఆల్ దీస్ వాటర్ ఈజ్ రిక్వైర్డ్. ఈవెన్ టు కుక్ యువర్ ఫుడ్, water is needed for everything, every activity. So water is very very important. Okay, there are so many uses with the water, right? So this water, how we are getting this water, that we will learn here in this lesson. సో వాటర్ అనేది మనకి చాలా 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 అవసరాలకి మనం వాటర్ వాడుతున్నాం కదా. మీరు కౌంట్ చేయండి, ఒకరోజు మీరు ఎంత వాటర్ వాడతారు. సో డ్రింక్ చేయడానికి 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ వాడతారు, బాత్ చేయడానికి వాడతారు, వాష్రూమ్లో టాయిలెట్కి వాడతారు, మీ బట్టలు ఉతకడానికి వాడతారు. సో యు ఆర్ యూజింగ్ లాట్ ఆఫ్ వాటర్. సో హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ దిస్ వరల్డ్? క్రోర్స్ అండ్ క్రోర్స్, మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. ఇఫ్ ఆల్ ద పీపుల్ ఆర్ యూజింగ్ దట్ మచ్ వాటర్, ఈజ్ ద వాటర్ నాట్ గెటింగ్ ఎగ్జాస్టెడ్? ఇన్ని కోట్ల మంది వాటర్ని వాడేస్తూ ఉంటే ఎవ్రీడే, మరి వాటర్ అంతా అయిపోదా? అయిపోతుంది కదా వాటర్. లేక్స్లో, పాండ్స్లో, రివర్స్లో ఉండే వాటర్ అంతా అయిపోవాలి కదా. అయిపోతుందా? అయిపోదా? ఓకే, సో అవ్వట్లేదు. స్టిల్ వీఆర్ హ్యావింగ్ వాటర్. హౌ వీఆర్ గెటింగ్ ద వాటర్? లెట్ us see. సో నౌ హౌ వీఆర్ గెటింగ్ ద వాటర్, ప్లెంటీ ఆఫ్ వాటర్, అబండెంట్ వాటర్. మనకి కావాల్సినంత వాటర్ ఇక్కడ ఎలా వస్తుంది? మన ఇన్ని యాక్టివిటీస్కి ఎంత వాటర్ని యూస్ చేసినా స్టిల్ హౌ వీఆర్ ఏబుల్ టు గెట్ వాటర్? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ 2 things. Do you know what are they? It is because of 2 important process. నేచర్లో 2 ఇంపార్టెంట్ ప్రాసెస్ జరుగుతాయి, వాటి వల్ల మనకి వాటర్ వస్తుంది. అవే ఎవాపరేషన్ అండ్ కాండెన్సేషన్. వాట్ ఆర్ దే? ఎవాపరేషన్, కాండెన్సేషన్. సో ఎవాపరేషన్ అంటే the water is turning into water vapor, that is evaporation. Condensation అంటే the water vapor is turning into water, that is condensation. సో ఇవి ఎలా జరుగుతున్నాయి? వాటర్ వేపర్ కింద ఎలా అవుతుంది? మీరు బట్టలు ఉతికినప్పుడు బట్టలు తడిగా ఉంటాయి అంటే బట్టలు ఏముంది? వాటర్ ఈజ్ దేర్. దెన్ హౌ యూ విల్ రిమూవ్ ద వాటర్? యూ విల్ స్క్వీజ్ ఇట్ and you will remove the water, but still the cloth is wet, it has water. What do? You will dry it in the sun. బట్టల్ని ఎండలో ఆరేస్తాం. ఆరేస్తే ఏమవుతుంది? ఎండకి బట్టల్లో ఉండే వాటర్ అంతా కూడా వాటర్ వేపర్ కింద మారిపోతుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎవాపరేషన్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎవాపరేషన్. అలాగే లేక్స్, పాండ్స్లో ఉండే వాటర్ కూడా సన్కి డ్రై అయిపోయి ఎవాపరేట్ అయిపోతుంది. సో మరి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతే మనకు వాటర్ ఎలా వస్తుంది? దిస్ వాటర్ వేపర్, వాట్ ఎవర్ ద వాటర్ వేపర్ ఇస్ దేర్, దిస్ వాటర్ వేపర్ ఇట్ కండెన్సెస్. కండెన్సెస్ మీన్స్ కూలింగ్. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఒక ఎక్స్పెరిమెంట్ చెప్పుకున్నాం, ఎయిర్ గురించి చెప్పుకున్నప్పుడు. ఎయిర్లో ఏముంది అనుకున్నాం? వాటర్ వేపర్. సో వాటర్ వేపర్ కండెన్స్ అయితే వాటర్ అవుతుంది. వాటర్ వేపర్ ఎలా కండెన్స్ అవుతుంది? హౌ కెన్ యూ కండెన్స్ వాటర్ వేపర్? టేక్ ఏ కూల్ డ్రింక్ బాటిల్, పుట్ ఇట్ ఆన్ ఏ టేబుల్. So when you keep a cool drink bottle on the table, the air contains water vapor. This water vapor, when it touches the bottle, it cools down and forms droplets of water on the bottle. ఒక కూల్ వాటర్ బాటిల్ని తీసి లేదా డ్రింక్ బాటిల్ని తీసి దాన్ని మనం తుడిచి ఒక టేబుల్ మీద పెట్టామనుకోండి. సో దాని కూలింగ్ వల్ల ఎయిర్లో ఉండే వాటర్ వేపర్ దాని మీద కండెన్స్ అవుతుంది. సో దాని మీద వాటర్ అనేది ఫామ్ అవుతుంది, రైట్? సో అంటే కండెన్సేషన్, ఇట్ కన్వర్ట్స్ ద వాటర్ వేపర్ ఇంటూ వాటర్ అగైన్. సో ఈ రెండింటి వల్ల మనకి ఏమవుతుంది? వాటర్ సైకిల్ అనేది ఫామ్ అవుతుంది. వాట్ ఈస్ దాట్? వాటర్
cycle. So water cycle means the water evaporates into water vapor and form the clouds. The clouds condense and they fall in the form of rains. This is water cycle. Let us see more about water cycle. So we have seen that evaporation, condensation, they play major role in the water cycle. So ఈ వాటర్ సైకిల్లో మెయిన్ ఏంటి? హీట్ ఆఫ్ ద సన్ హీట్ వల్ల వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అవుతుంది. వాటర్ ప్రెజెంట్ ఇన్ ద లేక్స్, పాండ్స్, రివర్స్. సో ఆల్ దీస్ వాటర్ వేపర్ ఇట్ రీచెస్ సమ్ హైట్. బాగా ఎయిర్లో బాగా టాప్ రీజన్కి వెళ్ళిన తర్వాత ఒక హైట్కి రీచ్ అవుతుంది వాటర్ వేపర్. సో ఆ హైట్కి రీచ్ అయిన తర్వాత అక్కడ కూల్గా ఉంటుంది. సో డ్యూ టు ద కూలింగ్ the water vapor condenses into tiny droplets. So these tiny droplets of water, they join together, they form big droplets. So these tiny droplets of water, they form clouds. They form the clouds. So water ఏమైంది? Clouds కింద మారింది. So clouds లో ఉండే water droplets ఇంకా big drops అయిపోయినాయి అనుకోండి, they become heavy. So when clouds are cooled, then the tiny droplets of water become big droplets of water and it falls down as rain. So again the rain, it fills the ponds, lakes, rivers, malli rivers, ponds, lakes, ivanni kuda fill up అయిపోతాయి. సో ఎక్కడి నుంచి వస్తుంది రెయిన్? మనకి క్లౌడ్స్ నుంచి వస్తుంది. మరి క్లౌడ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? వాటర్ వేపర్ నుంచి వచ్చినాయి. వాటర్ వేపర్ ఎక్కడి నుంచి వచ్చింది? పాండ్స్, రివర్స్, లేక్స్ నుంచి వచ్చింది. ఓకే, సో వాటర్ వేపర్ కింద అవ్వడానికి ఎవాపరేషన్ హెల్ప్ చేస్తే వాటర్ కింద అవ్వడానికి కాండెన్సేషన్ హెల్ప్ చేస్తుంది. ఓకే, సో హీటింగ్ ఇట్ డస్ ది ఎవాపరేషన్, కూలింగ్ డస్ ద కాండెన్సేషన్. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాటర్ సైకిల్. ఓకే, సో వాటర్ సైకిల్కి మనం డెఫినేషన్ అడిగారు అనుకోండి, ఇఫ్ సంబడి ఆస్క్స్ యూ వాట్ ఈజ్ వాటర్ సైకిల్, వాట్ డు యూ సే? Yes, water cycle, that is the continuous movement of water between the land and the air. Okay, so the continuous movement of water between the land water bodies and air is called water cycle. So ఈ వాటర్ సైకిల్ వల్ల మనకి రెయిన్స్ పడుతున్నాయి. సో రెయిన్ వాటర్ అంతా ఏమవుతుంది? అంత పాండ్స్, లేక్స్లోకి వెళ్తుందా? కొంత వాటర్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు ద సాయిల్. Some water it will go into the soil, seeps down into the soil. Soil absorb చేసుకుంటుంది కొంత వాటర్, అది సాయిల్లోకి వెళ్ళి లోపల కూడా స్టోర్ అవుతుంది. సో కొంత వాటర్ అనేది పాండ్స్, లేక్స్ వీటిలోకి వెళ్ళి, రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ ది వాటర్. సో ఇన్ ద ప్రీవియస్ వీడియో వీ హ్యావ్ సీన్ అబౌట్ ఎయిర్ అండ్ దిస్ వీడియో వీ లెర్న్డ్ అబౌట్ వాటర్. ఇన్ ద నెక్స్ట్ వీడియో వీ విల్ లెర్న్ అబౌట్ weather. So if you want to see the previous video and next videos, click the link in the description లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. సో దీని ముందు పార్ట్, తర్వాత పార్ట్ కూడా చూడొచ్చు. అలాగే ఎండ్ స్క్రీన్లో కూడా చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థర్డ్ క్లాస్ వీడియోల కోసం డిస్క్రిప్షన్లో లింక్స్ని చూడండి.